కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అట. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. అయితే నేను ఇది విన్నా. ఏది మొన్న ఇది నిన్న మాట్లాడుతున్నాడు ఈయన. రైతు సంగ్రామ సదస్సు అని పెట్టిండు, లజ్జ సిగ్గు లేకుండా. రైతులను ఎక్కడ కూడా ఆదుకోనోడు సంగ్రామ సదస్సు అని పెట్టి ఆ సదస్సులో ఏం మాట్లాడుతున్నాడంటే, పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తుండు, ఏది కేటీఆర్ అన్న మాట్లాడిన తర్వాతనే భోజనాలు ఉంటాయి, ఎప్పటి వరకు భోజనాలు పెట్టాం, మీరు అటనే కూర్చోరని. అంటే తీసుకొచ్చిన వాళ్ళని, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రైతులు కాదు, వాళ్ళని రైతుల రూపంలో తీసుకొచ్చి ఆడ కూసబెట్టి వాళ్ళ మెడల గ్రీన్ కలర్ది ఆ షెల్ల వేసి ఆడ కూసబెట్టిరు. ఏ రైతు కూడా స్వచ్ఛందంగా వస్తే స్వచ్ఛందంగా నువ్వు ఏం మాట్లాడతావు, అసలు నీ మాట ఏంది వింటాడు, వెళ్ళిపోతాడు. మీరు ఏమో కూలికి తీసుకొచ్చి కూలీలాగా ఆడ కూసబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా, కనీసం వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఆయన మాట్లాడిన మాటలు సొల్లు మాటలు ఇన్నాకనే అన్నం పెడతామని చెప్తున్నారు. మీరు సిగ్గుండాలి మీకు, రైతుల మీద మళ్ళీ ప్రేమ ఉందన్నట్టు. కరోనా అంట, కరోనా గురించి ఆయన గొప్ప చెప్తాడు. కరోనా సమయంలో మేము ఎంతోమందిని ఆదుకున్నాము, చాలామంది ఉద్యోగులకు మేము జీతాలు పెంచినాం, అది పెంచినాం అంటారు. సిగ్గు తప్పినోడా, మీరు ప్రజలకు ఏం చేసిర్రు? ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నావు. కానీ ప్రజలకు ఏం చేసిర్రు అన్నది ముఖ్యమాడ. నువ్వేం బీకినావు? మాస్కులు కట్టుకొని కిలోమీటర్ దూరం నిలబడి ఆడికెళ్ళి చూసి ఆడికెళ్ళి మాట్లాడినావు. సిగ్గు లజ్జ తప్పినోడి మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ ఆ మీటింగ్లల్లో. పక్క రాష్ట్రంలోనేమో కరోనా వస్తే దాన్ని తీసుకుపోయి ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రజలను కాపాడిరు వాళ్ళు. మీరు దొంగలు, మీకు జర్ర దగ్గు తుమ్ము రాగానే మీరు పోయి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో బంతారు. ఇక్కడ ప్రజలు చస్తుర్రా అంటే మీరు కనీసం కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేర్చకుండా ఆట చూసిరు, తమాషాలు చూసిరు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళ ప్రాణాలకు అందరికీ కారణం మీరే లంగలు. మళ్ళా ఇవాళ సిగ్గు లేకుండా ఇక ఈ చెప్పరాశి మొక్కపోడు వీళ్ళు అయ్యి అన్నాడుగా, కాపలా కుక్కలాగా ఉంటాని. ఈ యూజ్లెస్ ఫెలో మాట్లాడతాడు. ఏమని మేం చేసినాము, ఏం చేశారు లంగాలు? మీరు చేసి ఇవాళ తెలంగాణలో ఈ అడుక్కునే పరిస్థితికి వస్తుందా? రైతుల గురించి మాట్లాడే అసలు ఏమైనా నైతిక హక్కు మీకున్నదా? మీదికెళ్ళి మాట్లాడతాడు. రైతు బంధు ఇయ్యలేదు, రైతు బంధు ఎగ్గొట్టింది కూడా. అంటే అరే మీరు చేసిన అప్పులేరా, మీరు చేసిన అప్పులకు అక్కడ బడ్జెట్ లేక మీరు చేసి అప్పుల కుప్పాడ పెడితే రైతులకు రైతు భరోసా ఇద్దామంటే కూడా పైసలు లేకుండా అంత కడక నాకిర్రు దొంగలు మీరు. మళ్ళీ వస్తామో రామో అని ఉన్న కాడికి లాస్ట్కి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తాకట్టు పెట్టినావు కదా దరిద్రుడను. నువ్వు రైతు బంధు చేస్తా అని చెప్పేసి లాస్ట్కు ఔటర్ రింగ్ రోడ్డును కూడా 14,000 కోట్లు వచ్చేదాన్ని 7,000 కోట్లకు అమ్ముకొని పోయిండు, దానికి లీజ్కి ఇచ్చేసి. ఇగో ఇసోంటి దరిద్రుడు, ఇసోంటి లంగా, ఇగో ఇసోంటోడు వీడు మాట్లాడతాడు. వీనికి మనం జవాబు చెప్పాలి. వీడు వాడని ఎందుకు మాట్లాడుతున్నంటే, నిన్న మీటింగ్లో కూడా వీడు అని మాట్లాడిండు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఈ అవలగాడు అట్లా మాట్లాడిండు. అంటే మనకు కూడా వస్తుంది అని నిరూపించడం కోసం, చూపించడం కోసం వీడు వాడని మాట్లాడుతున్నాం. ఏ రోజు కూడా వీడు వాడని మాట్లాడలే. నువ్వు ఏం చదువుకున్నావు? గాడి చదువు చదివినావు. ఒక ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక అజ్ఞానివి, చదువుకున్న మూర్ఖుడివి, ఒక యూజ్లెస్ ఫెలోవి నువ్వు మాట్లాడుతుంటే నీ కింద పట్టెగాలను చొప్పట్లు కొడుతురు. ముఖ్యమంత్రి పదవికి ఏడ నువ్వు గౌరవం ఇస్తున్నావు? ఏడన్నా రైతులను ఆదుకున్నావా? ఏమైనా చేసిర్రా మీరు? ఎవరిని ప్రజలను ఆదుకొని లఫంగి కానివి ఇవాళ నువ్వు మీటింగ్ పెట్టి ఒక ముఖ్యమంత్రిని కించపరచుకుంటూ మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో, సిగ్గుండాలి. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తుని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో బిడ్డ. ఇక్కడ ఈయన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, కేటీఆర్. పంట కొంటారా, తన్నులు తింటారా? పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందే, అప్పటి వరకు కాంగ్రెస్ను వదిలిపెట్టం కేటీఆర్. నీకు కేటీఆర్ సిగ్గు బుద్ధి ఉండాలి. గతంలో మీరు పరిపాలించినప్పుడు వరి వెయ్యకండి, వరి వేస్తే మీరే నష్టపోతారని రైతులని బ్లాక్మెయిల్ చేసిన దొంగలు మీరు. వరి వేస్తే ఎక్కడ కొనవలసి వస్తుంది అని వరి పంట వేయొద్దని చెప్పారు. వరి పంట వేస్తే మేము రైతు బంధు ఇయ్యము అని చెప్పేసి భయపెట్టి, రైతులను భయపెట్టి కొంతమందిని వరి వేసుకోకుండా చేసిరు ఆ టైంలో మీరు. అటువంటి వాళ్ళు మళ్ళీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా ప్రతి గింజ కొనాల్సిందే అని? ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎట్లా కొనాలి, ఏం చేయాలి. కొన్న తర్వాత మన దగ్గర ఎక్కువ దిగుబడి వస్తున్నది. ఇప్పుడు మీరున్నప్పటి దానికంటే కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ దిగుబడిని ఏం చేస్తారు? మిగతా రాష్ట్రాలకు అవసరం అంటే మిగతా రాష్ట్రాలకు, లేకుంటే మిగతా దేశాలకు అవసరం ఉంటే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అనేది లేట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు అనంగానే వెంటనే ఇట్లా కాళ్ళకు చెప్పులు వేసుకొని ధన్మన్ రోడ్డు మీద కురుకొచ్చినంత ఈజీ కాదు. అందరి దగ్గర
ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రతి గింజ కొంటది. మీలాగా కాదు, రైతులను మోసం చేసే ప్రభుత్వం కాదు. రైతులను ఎప్పటి నుంచి అయినా కానీ వెనకటి నుంచి కూడా రైతులను ఆదుకుంటున్నది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు మీద తొలి సంతకం చేసిండు. మీరేం చేసిర్రు? మీరు వచ్చినాక రైతులని నానా రకాలుగా ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రైతుల గురించి ఏదో సొల్లు ముచ్చట్లు చెప్తున్నాడు ఈ కేటీఆర్. టార్గెట్ బీఆర్ఎస్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ. మోదీ టూర్ తర్వాత బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే లక్ష్యం. ప్రధాన ప్రతిపక్ష పార్టీని వీక్ చేయాలని ప్లాన్. అప్పుడే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ఛాన్స్. ఆ తర్వాత అధికార పార్టీకి చెక్ పెట్టాలని ప్రణాళిక. తెలంగాణలో అధికారం కోసం కమలం రూట్ మ్యాప్. ఇది కరెక్టే, కానీ అసలు ఇందులో ఏమున్నది, ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది అది ఇంపార్టెంట్. వీళ్ళు ఎందుకు చెక్ పెట్టాలి? వీళ్ళు అసలు వాస్తవానికి ఏంటంటే కమలం పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో నిర్ణయించుకుంటే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది టీడీపీ, వ్యతిరేకిస్తున్నది ఆంధ్రాలో ఉన్న టీడీపీ. ఆంధ్రాలో ఉన్న టీడీపీ ఏంది, ఇప్పుడు వీళ్ళ దాంట్లో భాగస్వామ్యం కదా, ఎన్డీఏ దాంట్లో భాగస్వామ్యం కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బీఆర్ఎస్ అనేది వద్దు, బీజేపీ జనసేన ముగ్గురం, టీడీపీ ముగ్గురం కలిసి కొట్లాడదాం తెలంగాణలో. మీరు ఆపరేషన్ బీఆర్ఎస్ని ఖాళీ చేయడం లక్ష్యం పెట్టుకొని మీరు పని చేయండి, మేము సహకరిస్తాం, పవన్ కళ్యాణ్ ముందల పెడదాం, తెలంగాణలో కొట్లాడదాం అనే ఒక ప్లాన్ తయారైంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ని ఖాళీ చేయడం లక్ష్యం అంటే అదొక పార్టు. ఇంకో పార్ట్ ఏంటంటే కలిసి పోటీ చేయాలని అదొకటి. ఈ రెండిట్లో ఏది ఫైనల్ చేసుకుంటారు అనేది ఇంకా అలా క్లారిటీ రాలే. ఈ రెండిట్లో ఏది ఫైనల్ అనేది క్లారిటీ రాలే. కాకపోతే ఎవ్వరు ఏం చేసినా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు ఇద్దరు. ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని ఇక్కడ బీజేపీ కూడా తహతహలాడుతున్నది, ప్రతిపక్ష హోదా కావాలని, అధికారం కాదు. అంటే అర్థం చేసుకోర్రి, నెక్స్ట్ వచ్చేది కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ కుండబద్దలు కొట్టి చెప్తున్నది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది, వీళ్ళ పొత్తులు ఎట్లుంటాయి, వీళ్ళు ఎవరెవరితో కలిసిపోతారు, లేకుంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చి తెలంగాణలో పోటీ చేస్తుందా, లేకుంటే పొత్తులు మళ్ళీ మారుతాయా అనేది చూడాలి ఏం జరుగుతుంది అనేది.